రాజేష్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు ఇచ్చిన అంశాలను కూడా చూసాం కదా. ముఖ్యంగా 3 అంశాలు ప్రధానంగా అన్ని పేపర్లో కనపడుతున్నాయి. ఒకటి ఏదైతే నారాయణపేట జిల్లా ఉందో అక్కడ అయితే వంగనూరు అనే ఊర్లో అక్కడ చూసాం. దాదాపు 10 రోజులుగా మనం చూస్తున్నాము ప్రభుత్వ పాఠశాలలోని ఫుడ్ పాయిజన్ తోటి పిల్లలు ఏ రకంగా అవస్థలు పడుతున్నారో. 10 మంది కాదు, 20 మంది కాదు, ఒక్కొక్కసారి 70 మంది, 50 మంది, 60 ఇట్లా 3-4 సార్లు ఫుడ్ పాయిజన్తో పిల్లలు ఇబ్బందులు పడడం చూసాం. ఒక 2-3 చనిపోయారు. అయినప్పటికీ కూడా అక్కడ అధికారులు స్పందించకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నిద్రపోతున్నారా? అంతమంది పిల్లలు ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురయ్యారు, చనిపోతే కూడా మీకు ఆ సోయి లేకుంటే ఎలా? ఈ రకమైన చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసి అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం స్పందించట్లేదని దీనిపైన సమగ్ర నివేదిక కావాలని చెప్పేసి కూడా హైకోర్టు అడిగింది. మరి ఎందుకు మామూలుగా ఫుడ్ పాయిజన్ అయిందనుకో, ఒక్కసారి ఫుడ్ పాయిజన్ అంటే వెంటనే అక్కడ అధికారులు వెళ్తారు, తనిఖీలు చేస్తారు. కానీ అక్కడ పట్టించుకునే నాదులు లేడు. దాదాపు 300 మంది విద్యార్థులు ఒక్కోసారి కాదు, 2 సార్లు కాదు, 4-5 సార్లు ఫుడ్ పాయిజన్ పట్టించుకోలేదు. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. పిల్లలు, చిన్న పిల్లలు ఫుడ్ పాయిజన్తో ఈరోజు హాస్పిటల్లో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? ఎక్కడ లోపం ఉంది? మరి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? సో దీంతోపాటు ముఖ్యంగా మరొకటి మనం చూసాం. నిర్మల్ జిల్లాలోని ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీని తరలింపు పైన ఏర్పాటు పైన అక్కడ రైతులంతా కూడా రోడ్డెక్కారు. దిలవార్పూర్ గ్రామస్తులంతా కూడా దాదాపు ఒక 10 గ్రామాలకు చెందిన రైతులంతా కూడా రోడ్డెక్కారు గత 2 రోజులుగా ఇక్కడ ఫ్యాక్టరీ నిర్మించొద్దని చెప్పేసి. దీనిపైన నిన్న రాత్రి వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పటికీ ప్రభుత్వం స్పందించి అక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయమని చెప్పేసి కూడా చెప్పింది. అయితే దీనికి అంతటి కారణం కూడా ఆ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా పర్మిషన్ కూడా గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కానీ ఈరోజు మళ్ళీ రైతుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా నిన్న కాంగ్రెస్ నేతలు, సీనియర్ నేతలు స్పందించారు. ఇక దాంతోపాటు ముఖ్యంగా తెలంగాణ పైన బీజేపీ ఫోకస్ పెట్టినట్టు కనపడుతుంది ఢిల్లీ పెద్దలు. ఇక నిన్న ప్రధాని దాదాపు తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలతోటి దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని భేటీ అయ్యారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ అధికారులకు వస్తుందని చెప్పేసి కూడా ప్రధాని చెప్పినట్టున్నారు. కొన్ని సలహాలు, సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మహారాష్ట్రను స్ఫూర్తిగా తీసుకోవాలని కూడా చెప్పారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్ అవుతున్న సమయంలోనే, ప్రభుత్వం ఏర్పడిన 1 ఇయర్లోనే ప్రజా వ్యతిరేకత ఏర్పడింది. కాబట్టి ఈ స్పేస్ తీసుకోవాలనే విధంగా ఈరోజు బీజేపీ చూస్తుంది. మళ్ళీ ఆ స్థాయిలో నెక్స్ట్ అధికారం చేపట్టేంత స్థాయి బీజేపీకి ఉందా? మరి ఆ స్థాయిలో పోరాటం చేయబోతుందా ఏంటి? సో ఇలాంటి అంశాలను కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు గారు ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. మరికాసేపట్లోని బీజేపీ నుంచి ఎల్జపూర్ శ్రీనివాస్ గారు వస్తారు. అదేవిధంగా టీసాట్ CEO వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మనకు లైవ్లో జాయిన్ అయిపోతున్నారు. ముందుగా రవీంద్రరావు గారి దగ్గరికి వెళ్దాం. రవీంద్రరావు గారు, ఈ 2 అంశాల్లో ప్రధానంగా మనం ఆ పిల్లల, విద్యార్థుల అంశం తీసుకుందామండి. చూస్తున్నాము ఒక రోజు కాదు, 2 కాదు, దాదాపు 15-20 రోజులుగా వారానికి 2 సార్లు పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు ఫుడ్ తీసుకొని అక్కడ. కానీ ఇప్పటి వరకు అంటే అధికారులు స్పందించలేదంటే ఏ స్థాయిలో నిర్లక్ష్యం ఉంది? అసలు ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడిందంటే ఏం చెప్తారండి? గుడ్ మార్నింగ్ రాజేష్ గారు, మీకు కౌశిక్ గారికి, 6 టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అయితే మీరు అన్న దాంట్లో ఇవాళ పేపర్లో వస్తుంది, ఊరికనే అట్లా రాదు, ఎక్కడో తీవ్రమైనటువంటి తప్పిదాలు ఉంటే తప్ప ఈ రకంగా జరగడానికి వీల్లేదు. గురుకుల పాఠశాలల పట్ల ఎంత క్రేజ్ ఉందనేది మనం గత కొద్ది కాలం నుంచి గమనిస్తే ఎమ్మెల్యేల దగ్గరికి, ఎంపీల దగ్గరికి ఏమైనా రికమెండేషన్స్ కోసం జనం ఒత్తిళ్ళకి గురి చేస్తుందంటే సీట్ల విషయంలో బాగుండేది. విపరీతంగా మా గురుకులంలో సీట్ ఇప్పించండి, మాకు దొరకలేదు, మాకు మెరిట్ రాలేదు, ఇప్పించండి అని తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉండేది. అలాంటి గురుకుల పాఠశాలలు ఈ రోజున ఇబ్బందికరానికి గురవుతున్నాయి. నేను కూడా ఈ మధ్యకాలంలో కొన్ని గురుకులాలు విజిట్ చేస్తాను. మా జిల్లాల్లో కూడా విజిట్ చేస్తే ఆ వ్యవస్థ లింక్ అనేది, సూపర్వైజింగ్ అథారిటీ అనేది డీలింక్ అయింది. రీజనల్ కోఆర్డినేటర్స్, ఆర్సు వాళ్ళని ఉంటారు. బీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, మైనార్టీ ఈ గురుకులాలకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్స్ ఉంటారు. కలెక్టర్ల సూపర్వైజింగ్ లో ఇవి బాగా నడుస్తుంటాయి. అలాగే కొంత మేరకి పార్ట్ మేరకి డిఓలు కూడా అప్పుడప్పుడు చేస్తుంటారు. వారి పాత్ర తక్కువ ఉన్నా కూడా కొంత మేరకి వారు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు. అయితే ఓవరాల్ గా ఈ ప్రిన్సిపాల్స్ కానీ, అధ్యాపకులు కానీ హాస్టల్లో ఉండకపోవడం, పిల్లలతో కలిసి ఉండకపోవడంతో ఇష్టారాజ్యంగా ఉండడం, ఆ తర్వాత వంటల మీద కూడా ఆజమాయిషి తగ్గిపోవడం, వేతనాలు సక్రమంగా రాకపోవడం, ఆ తర్వాత మంచినీటికి సంబంధించి కానీ, రిపేర్లు కానీ, నల్లాలు కానీ, ట్యాప్లు కానీ, బాత్రూమ్లు కానీ
వీటికి సంబంధించి కూడా మెయింటెనెన్స్ బిల్స్ రాకపోవడం. ఇప్పుడు నేను వంటశాలలో విజిట్ చేసినప్పుడు అయితే ఎంత బాధాకరం అంటే గిన్నెలు తొమ్మే కాడ గాని ఆ పుచ్చు కూరగాయలు అంటే బాగా ఖరాబ్ అయినటువంటి కూరగాయలు, తర్వాత పోతే పుచ్చిపోయిన బియ్యం గాని పురుగులు గాని ఆ యొక్క కిరాణా మెటీరియల్ అన్ని కూరగాయలు వేసేవాళ్ళు. గతంలో పరిస్థితి ఉండేది కాదండి రవీంద్రరావు గారు, గతంలో ఆ పరిస్థితి వచ్చేది ఉండేది కాదు కదా, చాలా సీరియస్ గా ఉండేది. ఏమయ్యేదంటే ఎమ్మెల్యేలు వెళ్తుండేది, కలెక్టర్లు వెళ్తుండేది. అప్పుడు కేసీఆర్ గారు కూడా ఈ గురుకులాల మీద బాగా ఇష్టం ఉండే. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాంటి మంచి అధికారులు ఉండేది. పైనుంచి అధికారులు కూడా నిత్యం వారు డే టు డే హాస్పిటల్లను ఎట్లా హరీష్ రావు గారు మానిటరింగ్ చేసేదో ఈ గురుకులాలను కూడా కేసీఆర్ గారు స్వయంగా తాను మానిటరింగ్ చేసేది. అప్పుడు విద్యాశాఖ మంత్రి ఉండేది, ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా లేరు. దురదృష్టం ఏంటంటే 1 year కావస్తుంది ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం. గురుకుల పాఠశాలకు సంబంధించి నిబద్ధత కలిగిన అధికారులు కూడా ఎట్లా వేసేదంటే ఆ స్కూళ్ళ పట్ల, ఆ చదువు పట్ల, పిల్లల పట్ల, ఆ యొక్క వర్గాల పట్ల బాగా మమకారం ఉన్న అధికారులు వేయాలి. మహేష్ గారు ఎవరో ఒక ఐఏఎస్ వేస్తే ఆయనకి పనికి మళ్ళీ షాక్ ఇచ్చిందని ఆయన పట్టించుకోవడం అది కాదు. పిల్లలకి చదువు ఇవ్వాలి, బడుగులు ఈ గురుకులాల్లో చదువుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని బలమైన కాంక్ష ఉన్న ఆ నిబద్ధత కలిగిన అధికారులని సూపర్వైజింగ్ గా కాదండి రవీంద్రరావు గారు పరివిధానం అనేది అట్లుంటది. రవీంద్రరావు గారు ఇప్పుడు అధికారులు కొత్తోళ్ళేం కాదండి, గతంలో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. కానీ మీరు ఒకసారి చూడండి, అది దాదాపు 4 సార్లు అండి అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. 4 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. పిల్లలు ఎంత అవస్థలు పడుతున్నారంటే చనిపోయారు. ఆయన ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉన్నారని ఎందుకు కాదు అంటే ప్రభుత్వం సీరియస్గా అంటే ఉద్యోగస్తుల పైన అంత అంటే చూడనట్టు ఉంటుందా, లేక ఎందుకు వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు? ఖచ్చితంగా సిస్టమ్ అనేది కొలాప్స్ అయింది. ఎప్పుడైనా ఎట్లుంటది అంటే రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, కోఆర్డినేటర్స్, ఆ తర్వాత పోతే కలెక్టర్లు, వీరందరూ కూడా ఆ తర్వాత ఎంతమంది టీచర్లు అక్కడ పడుకుంటున్నారు, భోజనాలు చేస్తున్నారు, ఆ తర్వాత వచ్చే కిరాణం కానీ వెజిటేబుల్స్ కానీ ఆ ఫుడ్ మెటీరియల్స్ ఏంటి, ఈ కుక్స్ అనే వారి యొక్క పని విధానం ఏంటి, గిన్నె పాత్రలు ఎంత, చాలా వరకు పాత్రలు తొమ్మకపోవడం లేదా పురుగులని మానిటరింగ్ చేయకపోవడం, ఆ పుచ్చు కూరగాయలు వేస్తే కూరగాయలు ఇచ్చే వారి యొక్క పర్సంటేజ్ ని కూరగాయలు వేసే వాళ్ళ దగ్గర పర్సంటేజ్ తీసుకొని ఇదంతా వ్యవస్థ కొలాప్స్ అయింది. ఎప్పుడైతే బలహీనం ఏర్పడిందో ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కరెక్షన్ చేసే వ్యవస్థ అనేది పైనుంచి కింద అనుకుండాలి. వస్తానండి, కార్యదర్శుల కానించి కలెక్టర్ల కానించి కిందికి ఉండాలి. రైట్, ఒక్క నిమిషం అండి ప్లీజ్. చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తారు మీరు చెప్పండి. అసలు ఈ స్థాయిలో ఎప్పుడు చూడలేదు అనుకుంటా నాకు తెలిసి. అక్కడక్కడ ఫుడ్ పాయిజన్ దాఖలు చూసాం, కానీ ఒకవైపు వరంగల్లో కావచ్చు, ఇప్పుడు మహబూబ్ నగర్ లో కావచ్చు. ఇప్పుడు చాలా గతంలో కూడా దాదాపు 2618 మందికి, అంటే 2017లో దాదాపు 244 మందికి, 2018లో 135 మంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 2618 మందికి గ్యాస్ట్రిక్ సమస్య, అదేవిధంగా ఫుడ్ పాయిజన్ అనే సందర్భం ఆనాడు ఉంది. కాకపోతే ఆనాడు మీడియాలో తొక్కిపెట్టే ప్రయత్నం ఆనాడు జరిగింది. ఇక్కడ ప్రజాప్రభుత్వంలో మీడియా మీద ఎక్కడ ఆంక్షలు కాబట్టి ఏదైతే ప్రజల విద్యార్థులకు సంబంధించిన సమస్యలను కూడా బయటకు వస్తాం. నిన్న హైకోర్టు తీర్పును ఎమ్మటే స్పీడ్ గా ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ గా కలెక్టర్ గారిని పెట్టి ఆ డిఓ గారిని అదేవిధంగా ఎంఈఓ అందరూ కూడా ఆ కమిటీలో సభ్యులుగా చేర్చి అసలు ఎక్కడ ప్రాబ్లం జరుగుతా ఉంది, ఏ విధంగా ముందుకు పోవాలి అదే అనే దానిలో కూడా ప్రభుత్వం ఆల్రెడీ సీరియస్ రియాక్షన్ అయింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఏది కూడా దాచిపెట్టే పరిస్థితి లేదు. ఏదైనా యథేచ్ఛ ప్రజలకు తెలవాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తాం కాబట్టి గతంలో లేదని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తాం. గతంలో 2618 కేసులు అయినాయి. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఆంక్షలు. అదే కాకుండా ఇప్పుడు నిన్న హైకోర్టు తీర్పుని ఎమ్మటే సీరియస్ తీసుకున్న ప్రభుత్వం ఆల్రెడీ కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీ కాన్ఫరెన్స్. పాయింట్ ఇక్కడ ఏంటంటే ఒకటండి చరణ్ కౌశిక్ పాయింట్ ఏంటంటే కనీసం ఇంతమంది పిల్లలు చనిపోతున్నా స్పందించారా అంటే ఇప్పుడు ఈరోజు రవీంద్రరావు గారు చెప్తున్నట్లు ప్రభుత్వం అంత సీరియస్ గా పట్టించుకో, కనీసం విద్యాశాఖ మంత్రి కూడా లేదు అంటే హైకోర్టు ఎంటర్ అయితే గానీ ప్రభుత్వం స్పందించదని. అంతకుముందే మా పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు, సీతక్క గారు చాలా నిర్మల్ సమితి కావచ్చు, ఆదిలాబాద్ లో చాలా హాస్టల్ కూడా సందర్శించారు. హైదరాబాద్ లో కూడా అంటే లేదు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులతో కూడా స్పందిస్తే ఉన్నారు. కాకపోతే
ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ ఉందని చెప్పేసి వెతికే ప్రయత్నం జరుగుతాం. దానిలో భాగంగా అన్ని ఒకేసారి రెక్టిఫై చేయలేం కాబట్టి దశల వారీగా అన్ని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ తీసుకుంది కాబట్టి ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన మెరుగైనటువంటి వైద్యం కావచ్చు, అదేవిధంగా విద్యార్థి సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం మాట ఇచ్చింది. అదే కాకుండా హాస్టల్లో సన్న బియ్యం పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం కూడా అన్ని సన్న బియ్యం అక్కడ హాస్టల్ గత ప్రభుత్వం హాస్టల్లో సన్న బియ్యం ఇంప్లిమెంట్ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని హాస్టల్ ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టి అవన్నీ ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమం అదే మెరుగైనటువంటి వసతులు ప్రభుత్వం గురించి మాట్లాడడం ఆగండి సార్ ఆగండి. మేము చెప్పాలా లెక్క చెప్పాలా? మీరు ఎడబడించుకోండి. మీరు చేశారు, మీ మంత్రులు సమస్యలు రాష్ట్రాన్ని దివాళా తీపించి మొత్తం ఆర్థిక సంక్షేమం రాష్ట్రం అంతా. చరణ్ కౌశిక్ గారు నేను ఒక విషయం అంటాను. చరణ్ కౌశిక్ గారు రవీంద్రరావు గారు దయచేసి మీరు తప్పుదారి పడించే ప్రయత్నం నేనేమంటున్నా క్యాంపస్ ఏర్పాటు చెప్పేసి కదా రవీంద్ర గారు ఒక నిమిషం ప్లీజ్. ఉండదు రవీంద్ర గారు వచ్చింది కాబట్టి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఏర్పాటు. చరణ్ కౌశిక్ గారు ఒక విషయం చెప్పండి. ఇక్కడ మీరు ప్రతిసారి గత ప్రభుత్వంలో ఇంతమంది అస్వస్థకు గురయ్యారు, ఇంతమంది అది కాదండి. సరే గతంలో వాళ్ళు చేయలేదు, మీకు ఇచ్చారు, మీరేం చేస్తున్నారని అడుగుతున్నారు. ఈ రోజు హైకోర్టు స్పందించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? చేసే ప్రయత్నంలో రూట్ కాజ్ లో ప్రాబ్లమ్స్ ఉంది. ఇది ఇలా ఒక రోజులో ఏర్పాడైంది కాదు, మేము వచ్చి సంవత్సరమే అవుతా ఉంది. గతంలో జరగలేదు, జరిగిందంటే ఇప్పుడు ఏంటంటే దయచేసి రూట్ కాజ్ వెళ్తే ప్రయత్నము మేము అదే కాకుండా పొరపాటు ఎక్కడ జరుగుతుందో చూసే ప్రయత్నము. అదే కాకుండా ఇప్పుడు కలెక్టర్ గారి నేతృత్వంలో కమిటీ వేసారు. ఇప్పుడు దానికి రకరకాల ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయొచ్చని ప్రభుత్వం భావిస్తాం. మా మంత్రులు విజిట్ చేసిరండి. గతంలో ఏదైనా మంత్రులు పోయిరా, మీరు స్కూళ్ళు కాలేజీలు పోయిరా అంటే కనీసం గతంలో ఇప్పుడు మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు నియమించలేదు. అంటే ఇవన్నీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ తప్పించుకునే ప్రయత్నం వాళ్ళ ఆయన లేదు జరగనన్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కటి సరిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తే ఈ సమస్య పరిష్కారం వస్తుంది. ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో అన్ని ఒకే కాడ ఉన్నప్పుడు ఈజీగా విజిట్ చేయగలుగుతారు. అదే కాదండి చరణ్ కౌశిక్ గారు, మీరు సమస్యకు కాదండి, మీరు ఒకటి సమస్యకు పరిష్కారం చేయండి. అసలు పుండెక్కడ మందు పెట్టామంటే మీరు ఏదో మాట్లాడుతున్నారు. ఈ రోజు ప్రభుత్వం అక్కడ పిల్లలు చనిపోతున్నారండి, పిల్లలు చనిపోతున్నారండి. ఏమైందంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాజేష్ గారు ప్లీజ్ రవీంద్రరావు గారు ఒక్క నిమిషం ప్లీజ్. అరే ఏనాడైనా విజిట్ చేయడంలో కనీసం ఎడ్యుకేషన్ ప్లీజ్ రివ్యూ చేయలేదు, రియంబర్స్మెంట్ చేయలేదు. ఏనాడు పడుచుకున్న పాపాన బీఆర్ఎస్ పార్టీ పోలే ఇప్పుడే పెద్ద స్కాలర్షిప్ లేదు, రియంబర్స్మెంట్ లేదు, విషయం నియమించలేదు. మీరు మాట్లాడితే నాకు అర్థం కాదు. మొత్తం ఎడ్యుకేషన్ రంగాన్ని నిర్వీర్యం చేసినా మీరు హెల్త్ ఎడ్యుకేషన్ మీ పాపాలని చేస్తున్నాం కదా, అడిగే ప్రయత్నం మేము చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా మొత్తం గురుకులాలన్నీ ప్రత్యేక బిల్డింగ్లు మీరే నిర్మించినట్టు మీ ఆయన ఏం జరగనట్టు మాట్లాడితే ఎలా వచ్చేది ఉన్నాయి. మేము కూడా 100 ఉన్నాయి చూపిస్తారు. 2518 మంది. అదే కాకుండా బాసర పోతుంది, బాసరలో చాలా సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. తెలుస్తుంది మీకు. తప్పదారి పట్టించే ప్రయత్నం మీరు చేస్తారు. దయచేసి మీరు మంచి చేయకుండా ఏం లేదు కానీ చెడు చేసే ప్రయత్నం ప్రజాప్రభుత్వం మీలాగా అబద్ధాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసి మానుకోవాలి. దయచేసి ఆనాడు ప్రజాస్వామ్యం లేకుండా చేసి ఎవరిని కలవలేదు. ముఖ్యమంత్రి గారు కలుస్తారు, దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు. మీరు మాట్లాడితే ఎట్లా?
అసలు రైతు బాగా లేదు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ లూటీ చేసిరు, తెలంగాణ అప్లపాలు చేసిరు. మీరు మాట్లాడే నైతికత లేదు సార్. రైట్, ఓకే 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 చరణ్ ఒక నిమిషం ప్లీజ్. చరణ్ కౌశిక్ ఒక నిమిషం ప్లీజ్. చరణ్ కౌశిక్ ప్లీజ్. చరణ్ కౌశిక్ ప్లీజ్ ఒక నిమిషం. చరణ్ కౌశిక్ ప్లీజ్ ఒక నిమిషం. ఇస్తే తీసుకోవడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ అనవసరంగా ఏది పడుతుంది మాట్లాడి ప్రజాప్రభుత్వం దుమ్మెత్తే ప్రయత్నం దయచేసి మానుకోవాలా. సలహా సూచనలు ఇవ్వకుండా మీ వినాలి. ఒక్క నిమిషం చరణ్, ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ ప్లీజ్. చరణ్ కౌశిక్ ప్లీజ్ వినాలి. మీరు ప్లీజ్ వినాలి. మీరు నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు. నా క్వశ్చన్ మీరు వినట్లేదు. నా చరణ్ కౌశిక్ ప్లీజ్ ఒక నిమిషం. చరణ్ కౌశిక్ మీరు నా క్వశ్చన్ వినట్లేదు. మీరు నాన్ స్టాప్ గా మాట్లాడుతున్నారు. దయచేసి ఒక్కటి ఇక్కడ చరణ్ కౌశిక్ ప్లీజ్. చరణ్ కౌశిక్ ఒక్క నిమిషం. చరణ్ కౌశిక్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం చరణ్ కౌశిక్ ప్లీజ్ ఒక్క నిమిషం. నేనేమంటున్నా ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం ప్లీజ్. చరణ్ కౌశిక్ నేనేమంటున్నా చిన్నపిల్లగా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కనీసం పర్లేదు చరణ్ గారు ఒక నిమిషం ప్లీజ్. మీకు ఒకరికి తెలియదా? మేము మాట్లాడలేమా? సమాధానం చెప్పలేమా? చరణ్ కౌశిక్ కనీసం చరణ్ కౌశిక్ మ్యూట్ లో పెడుతుడు. నేను ఎగ్జిట్ అయిపోతే గిట్ల చేస్తే మాత్రం కాదు. చరణ్ కౌశిక్ ప్లీజ్. సమాధానం చెప్పలేకున్నావా మీరేమన్నా? చరణ్ కౌశిక్ ప్లీజ్ వినాలి. నేనేమంటున్నా మ్యూట్ లో పెడతాను నాకు అర్థం కాదు. కంట్రోల్ చేయాలి మరి. చరణ్ కౌశిక్ మీరు వినాలి. వింటలేరు. నేనేమంటున్నా నేను మాట్లాడు మధ్య ఎట్లా వస్తాడు? చరణ్ కౌశిక్ ప్లీజ్ ఒక విషయం చెప్పండి. చరణ్ కౌశిక్ ప్లీజ్. చరణ్ కౌశిక్ ప్లీజ్ ఒక నిమిషం వినండి. ఒకసారి వినండి ప్లీజ్. చెప్పేది వినండి. ఏం మాట్లాడారండి వాళ్ళు? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారు వాళ్ళు? ఏం మాట్లాడారు? అవునండి. చరణ్ గారు ఒక విషయం చెప్పేదండి. వినండి చెప్పేది. వాళ్ళు చేయలేదు. నేనేమంటున్నా సరే వాళ్ళు చేయలేదు. మీకు అధికారం ఇచ్చారు. మీకు అధికారం ఇచ్చారు. మీకు అధికారం ఇచ్చారు. మీడియా పెట్టుకొని ఏదో కాంగ్రెస్ తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటా మీరు చేసిన పాపాలు ఘోరాలు అన్ని. రైట్, ఓకే ఓకే పర్లేదు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక నిమిషం. చరణ్ ఒక నిమిషం ప్లీజ్. చరణ్ గారు ఒక నిమిషం ఒక ప్లీజ్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక నిమిషం. చరణ్ ప్లీజ్. చరణ్ ప్లీజ్ ఒక నిమిషం ప్లీజ్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు నిన్నటి మహబూబ్ నగర్ ఇష్యూ మనం చూసాం. నారాయణపేటలో జరిగిన మాగనూరు ఇష్యూకి సంబంధించి విద్యార్థులు ఏ రకంగా అస్వస్థకు గురవుతున్నారో ఈరోజు హైకోర్టు స్పందించాల్సిన పరిస్థితి వచ్చిందండి. అంటే ఆ స్థాయిలో ఒకరు గారు ఇద్దరు గారు దాదాపు 150-200 మంది విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారు. ప్రతిసారి 70 మంది. ఏంటి ఇది? ఎక్కడ అంటే అధికారులు అంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? ప్రభుత్వం చూస్తున్నట్టుంటుందిలే అంటే ప్రభుత్వం సీరియస్గా పట్టించుకోవట్లేదా? ఏ రకంగా చూడాలి ఇష్యూను? నమస్కారం అందరికి. ఇది అధికారుల నిర్లక్ష్యం, అలాగే ప్రభుత్వం యొక్క విద్యాశాఖపై ఉన్నటువంటి ఒక శీతకన్నుకు ఒక ఉదాహరణగా కనబడతా ఉన్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఒకరు లేరు, ముఖ్యమంత్రి గారు చూస్తా ఉన్నారు. ఇది చాలా పెద్ద శాఖ. యాక్చువల్ వేల స్కూళ్ళు ఉన్నటువంటి ఒక వేల కాలేజీలు ఉన్నటువంటి ఒక లక్షల స్టూడెంట్స్ ఈ యొక్క శాఖ కిందకు వచ్చేటువంటి ఒక డిపార్ట్మెంట్. ఎంత టైం ఇచ్చినా తక్కువనే ఆ డిపార్ట్మెంట్. అధికారులను ఎంత ట్రైనప్ చేసి అధికారులు ఎంత బాధ్యతాయుతంగా పని చేసినా ఇంకా సమస్యలు వస్తూనే ఉంటాయి. మరి శాఖ మంత్రి లేనప్పుడు అన్ని కూడా జరుగుతాం. అలాగే అధికారులు ఇప్పుడు నోటీస్కి వచ్చింది 1-2 ఇష్యూస్ మాత్రమే. రాని అనేకం ఉంటాయి రాజేష్ గారు, చాలా ఉంటాయి. క్వాలిటీ లేనటువంటి ఒక ఫుడ్ ఇవ్వడం, క్వాలిటీ లేనటువంటి నీరు ఇవ్వడం, ఆ పిల్లలకు ఉండడానికి ఆ రూమ్లకు కిటికీలు లేక, కిటికీలకు షటర్ లేక, అలా అనేక సమస్యలతో ఉండేటువంటి ఒక ఉన్నాయి మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వం దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మంచి ఎడ్యుకేషన్ అందించాలి. పిల్లలు మా మీద విశ్వాసంతో సర్కారీ స్కూళ్ళకు వస్తున్నారు, సర్కారీ హాస్టల్కు జాయిన్ అవుతా ఉన్నారు. మరి ఆ పిల్లల్ని తయారు చేయాలి, మా బాధ్యతని ఫీలింగ్ తో డెవలప్ చేయాల్సిన బాధ్యత ఎక్కడ చేస్తున్నారండి? కేసీఆర్ గారి మీద దుమ్మెత్తిపోస్తున్నాం కదా అనడం కూడా మొత్తం నిర్లక్ష్యం చేసిన విద్యా వైద్యం వాళ్ళు చెప్పుకుంటే మేము గొప్ప ఇంగ్లీష్ స్కూల్ చేస్తాం, కేసీఆర్ చెప్తలేదు.
ఈ సర్కార్ వచ్చి 11 మहीने మాసాలు ఒక్క స్కూల్ బిల్డింగ్ సొంతంగా కట్టినారు. ఒక్క స్కూల్ బిల్డింగ్, రెసిడెన్షియల్ స్కూల్, గురుకుల ఒక్క స్కూల్ బిల్డింగ్. రెంటెడ్ బిల్డింగ్స్ లో కటాకట్ మా ఇంటి పక్కన స్కూల్, మా పక్కనే ఇమీడియట్ స్కూల్ బిల్డింగ్ రెంటెడ్ బిల్డింగ్. ఎంత కచ్చాకచ్చి ఉంటారంటే చెప్పరాదు. వాళ్ళు తగ్గితే మా ఇంట్లో వినబడతాయి, తగ్గితే అసలు సఫోకేషన్, రూమ్స్ టైట్ ఉంటుంది, మొత్తం కుప్పలు మేకమందలాగా ఇచ్చేస్తుంది. వాళ్ళకి ఆడుకొని ప్లే గ్రౌండ్ ఉండదు, కనీసం అసెంబ్లీ ఇద్దామంటే గ్రౌండ్ ఉండదు. ఆడుకొని పిల్లలకు మ్యాండేటరీ స్కూల్ అంటే 2 acres మినిమం ఉండాలి. ఆ 2 acres లేకుండా ఒక 500 గజాల ప్లాట్ కట్టేటట్టు ఈ బిల్డింగ్లలో ఉంటే వాళ్ళు లంచ్ ఎట్లా తింటారు, క్వాలిటీ ఫుడ్ ఎట్లా తింటారు చూస్తారు. ఇవన్నీ చాలా. అందుకనే 11 మాసాల్లో ఈ సర్కార్ వాటి మీద ఏదైనా మొదలు పెట్టిందా నాకు చెప్పాలి. సర్కార్ వేసేయాలా పోదు ఎప్పుడు కూడా. జరిగిన తప్పుని చాలా పాజిటివ్ మెంటాలిటీతోని ఒప్పుకుంటే ఎంతో కూడా అర్థం చేసుకుంటారు. అరే భయ్ ఒప్పుకుంటారు, కనీసం దే ఆర్ అడ్మిటింగ్ దట్ మిస్టేక్ అని చెప్పి. మీరంటే మీరు కాదు, మంత్రే కాదు మిస్టేక్ అంటే అధికార మిస్టేకే ఉంటది, అక్కడ మనిషి మిస్టేకే ఉంటది. మనం ఒప్పుకుంటే ఉంటారు. రైట్. ఒప్పకుండా మా జమాన్లో 4 అయితే మీ జమాన్లో 10 చూద్దామండి. అల్జపూర్ శ్రీనివాస్, నేను ఏమంటున్నా, అల్జపూర్ శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి హైకోర్టు అయితే సీరియస్ అయ్యింది, దీనికి ఒక కమిటీ అయితే ప్రభుత్వం వేసింది. మరి చూద్దాం ఇది ఎక్కడ లోపం జరిగింది, ఈ రకంగా ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుందో చూద్దాం. సో మరొక అంశం తీసుకుందాం. మరొక అంశం రాజేష్ గారు, ఐఐటి భాషలు అది కంటిన్యూ అవుతున్నది కదా, అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది కదా. రైట్, ఓకే. ఒకటి అల్జపూర్ శ్రీనివాస్ ప్లీజ్ దయచేసి మళ్ళీ వద్దాము. మరొక అంశం తీసుకుందాం. ప్రధానంగా ఈసారి ఈ తెలంగాణ పైన బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుంది. నిన్న బీజేపీ మనం చూసాం, ఎంపీలతో అదేవిధంగా ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యారు ప్రధాని దాదాపు 20 నిమిషాల పాటు. మరి నిజంగా నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది, మీరు ఆ స్థాయిలో కష్టపడండి, ప్రభుత్వ వైఫల్యాల పైన పోరాటం చేయండి, 1 yearలోనే ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నిజంగా పరిస్థితి ఉందా? మరి వచ్చే ఎన్నికల వరకు బీజేపీ ఆ స్థాయిలో పుంజుకుంటుందా? అంటే ఈరోజు ఆ స్థాయిలో మరి పోరాటం చేస్తున్నారు. ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. రవీంద్రరావు గారు ఏం చెప్తారు? నిన్న ప్రధానితో బీజేపీ ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. బీజేపీకి ఆ స్కోప్ ఉందంటారా తెలంగాణలో అధికారం వచ్చేంత? పార్లమెంటు సెషన్స్ అవుతున్నాయి, వాళ్ళకి 8 మంది ఎంపీలు ఉన్నారు, అక్కడ ఎంపీలు అందరు ఉన్నారు. వారిని కలిసి కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో వాళ్ళు విజయం సాధించారు కాబట్టి అభినందనలు చెప్పడానికి వాళ్ళు సందర్భంగా కలిసి ఉంటారు. కలిసి ఉన్నప్పుడు ఏదో మాట్లాడుతుంటారు కదా. పార్టీ అధినేత ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు సెషన్స్ జరిగేటప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా లేదండి. అది కాదండి రవీంద్రరావు, దయచేసి ఇక్కడ ఆ రకంగా ఏం కలవాలి. ప్రత్యేకంగానే తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలు కలిసారు, మీటింగ్ పెట్టారు 20 నిమిషాల పాటు. ప్రధాని కేవలం తెలంగాణ రాజకీయాల పైన ఆయన మాట్లాడు, దీని గురించే మనం ఎలా ముందుకు వెళ్ళాలి అని. నాది ఇంకా కంప్లీట్ కాలేదు. కలిసిన సందర్భంగా మీ మధ్యన గ్రూపులు ఉన్నాయి, మీరు ఐక్యంగా పనిచేయండి, మీ వల్ల నష్టం జరుగుతుందని వార్త చేశారు. ఎవరైనా రాజకీయ పార్టీ ఏం చేస్తుందండి? అధిష్టానం, జాతీయ పార్టీలకు అధిష్టానం ఢిల్లీలో ఉంటది. ఢిల్లీలో కలిసినప్పుడు అధిష్టానం చెప్పే అంశం ఇదే ఉంటది. ఖచ్చితంగా బీజేపీ పార్టీ అనేది వారి పని వారు చేస్తుంటారు, మా పని మేము చేస్తూనే ఉంటాం. ఏదో మేము వదిలేస్తే వారు చేస్తారని, మేము చేస్తున్నాం కాబట్టి వారి వదిలేస్తారని, లేదా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు అన్నట్టు బీజేపీ మీ ఒకటని కాంగ్రెస్ అనడు, కాంగ్రెస్ మీ ఒకటని బీజేపీ అనడు, ఇట్లా ఎవరేం మాట్లాడినా కూడా ఏ రాజకీయ పార్టీ ఉనికి కోసం వారు పనిచేస్తూనే ఉంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నది మాత్రం వాస్తవం. కానీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి అనేది బాగా ప్రచారం జరిగింది కదండి, ఎట్లా చూస్తారు దీన్ని? అదే చేస్తారు. ఎందుకు చేస్తారు అనడానికి అనేక సార్లు మాట్లాడుకుంటున్నాం. ఈ 2 జాతీయ పార్టీల లక్ష్యం ఏంటంటే ప్రాంతీయ పార్టీలని భూస్థాపితం చేయడమే ఈ 2 జాతీయ పార్టీల లక్ష్యం. అందుకనే బలమైన శక్తి, బలమైన నాయకుడైన కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ని ఇక్కడ ఇబ్బంది పెట్టాలనేది రాజకీయంగా తొక్కాలనేది వీరిద్దరు లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేకతని సమకూర్చుకోవడంలో బీఆర్ఎస్ పార్టీ ముందుంటుంది అనేది కాంగ్రెస్ తెలుసు. అందుకనే కాంగ్రెస్ కట్టడి చేయాలని, ప్రభుత్వ వ్యతిరేకతని బీజేపీ వైపు తిప్పుకోవాలనేది బీజేపీ పార్టీ చేస్తున్న ప్రయత్నం. కనుక వారికి కూడా అడ్డంకి
బీఆర్ఎస్ నే. కనుక వారు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనని నిత్యం మాట్లాడుతూనే ఉంటారు. బీఆర్ఎస్ పార్టీని మీద కేసులు పెట్టాలి, నాయకులు లోపలేయాలి, వీలైనంత మేరకి రేవంత్ రెడ్డి గారి భుజం మీద తుపాకు పెట్టి కాల్చాలన్నది బీజేపీ చేస్తున్న ప్రయత్నం. ఈ 2 రాజకీయ పార్టీల లక్ష్యం ఖచ్చితంగా కేసీఆర్ గారు అవుతారు, అలా డౌటే లేదు. కాకపోతే ఒక పార్టీ అటు దగ్గర ఒక పార్టీ ఇటు దగ్గర మేము మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నాం. మాకు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఈ 2 కూడా కాదండి. ఇప్పుడు అక్కడ నిన్న బీజేపీ నేతలు ఉంటారంటే కేసీఆర్ పైన ఏ రకమైన వ్యతిరేకత వచ్చిందో ఈరోజు కాంగ్రెస్ పైన కూడా ఆ వ్యతిరేకత వచ్చింది తెలంగాణలో. సో నెక్స్ట్ మన వైపే ప్రజలు ఉన్నారంటున్నారు. ఆ పరిస్థితి ఉంటుందా అని బీజేపీకి ఇక్కడ ఇక అంతగా లేదు. వారు కొంచెం ఊపు మీద ఉన్నారు కాబట్టి ఏది మాట్లాడినా అట్లనే ఉంటది. నేను అనేది ఏంటంటే ఏం ఊపండి, మా రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలను చీల్చి ఆ పక్కన పెట్టుకొని ఎన్నికలు పోయాయి. కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ప్రాంతీయ పార్టీలను చీల్చుకొని ముక్కలు చేసుకొని వాళ్ళ దయాదాక్షిణ్యం తోడిపోయాయి. ఇప్పుడు జార్ఖండ్ లో కాంగ్రెస్ ఏంది, ఎక్కడ ఉంది, ఏ స్థాయిలో ఉంది, 10 సీట్లు వచ్చినాయి. జేఎంఎం అధికారంలోకి వచ్చింది. ఆ 10 సీట్లు కూడా ఎట్లా వచ్చినాయి, హేమంత్ సోరెన్ వాళ్ళ యొక్క పార్టీ వల్ల దయతోటి వచ్చినాయి. ఈ జాతీయ పార్టీ యొక్క బలహీనతలు, లుకలుకలు ప్రజల్లోకి వారు తీసుకెళ్లిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మహా గొప్పగా చెప్పుకునేటే లేవు. జనరల్ గా ఎట్లుంటుందంటే పనిచేయనోడి కంటే పనిచేసినోడే ఎక్కువ ఆరోపణలు ఎదుర్కొంటాడు. ఎందుకోసం అంటే ఫలితాలు అనేటివి అక్కడ కనిపిస్తాయి, సమస్యలు కూడా అక్కడ కనిపిస్తాయి. చేయనోడి మీద ఏం ఆరోపణలు ఉంటాయి రాజేష్ గారు? మంచిగా ఇంట్లో పండుకొని తెల్లబాటలు వేసుకొని రోడ్డు మీద తిరిగి ఎవరిని నల్లనా తెల్లనా అనుకుంటా, ఎక్కడ ఏలు పెట్టకుండా నేను మాత్రం సొక్కమని అనుకుంటానికి మీద ఏం వర్క్ ఉంటది? బీజేపీ అదే. కాదండి రవీంద్రరావు గారు, ఇక్కడ ఒక పాయింట్. ఇక్కడ సరే మనం అనుకున్నట్లు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీని చూశారు, ఇక్కడ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ని చూశారు. ఒకసారి ఫ్యూచర్లో సరే బీజేపీని కూడా చూద్దామనే ఆలోచన చేసే అవకాశం ఉంటుంది కదా ప్రజల్లో, ఆ స్థాయిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే దాంతోపాటు మీరు గతంలో అన్నారు బీజేపీ పైన ప్రధాని ఏ స్థాయిలో అక్కాసు కక్కుతున్నారు. ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో కూడా తెలంగాణ పైన ఏ రకంగా మాట్లాడు, తల్లిని చంపి బిడ్డను బతికించారని చెప్పేసి ప్రధాని మాటలు ఈరోజు ప్రజలు విశ్వసిస్తారని, వీళ్ళు ఆ స్థాయిలో మనం అధికారం చేపట్టే మహారాష్ట్రను స్ఫూర్తిగా తీసుకోండి అని చెప్పేసి ఏదైతే ప్రధాని చెప్పారో ఆ స్థాయిలో ఇక్కడ ప్రజలు బీజేపీకి పట్టం కడతారా రాబోయే రోజుల్లో? రవీంద్రరావు గారు మిమ్మల్ని ఆ రకమైన పరిస్థితి లేదండి. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. మాయ మాటలు చెప్పి తప్పుడు ఆరోపణలు చేసి కొన్ని విషయాల పట్ల ఎక్కువగా దొరల పాలన, గడిల పాలన, అహంకారం అని కులం మీద ప్రచారం చేసి అక్కసి చేసి విపరీతమైన అవినీతి జరిగిందని చెప్పని ఆ విచ్చలవిడిగా చేసిన ఆరోపణలు కానీ 6 గ్యారెంటీల 13 హామీలు 420 మేనిఫెస్టో నమ్మబలికి అనేకమైన 100 రోజుల్లో వేగవంతం చేస్తామని చెప్పి చేసిన విష ప్రచారం వల్ల కాస్త ప్రజలు మొగ్గు చూపి అధికారులు దేవచ్చు. కానీ ఇవాళ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి, తెలంగాణలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆయన పాలన తీరుకు బ్రహ్మాండంగా పడుతున్నారు. మేము ప్రజలు చూస్తున్న ప్రజాక్షేత్రంలో ఉన్నాం. ఏ రకమైన స్పందన మాకుందనేది ఖచ్చితంగా కేసీఆర్ గారే కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం. ఈ ప్రభుత్వం రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే వేణుగోపాల్ రెడ్డి గారు ప్రజలు అంటారు. బీజేపీ ఏ రకంగా భావజాలం గాని వారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసును చూరగొనే రీతి రవీంద్రరావు గారు ప్లీజ్ ఒక నిమిషం. రవీంద్రరావు ప్లీజ్ ఒక నిమిషం. మనకు వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చారు, టీసీఆర్ సీఓ గారు. వేణుగోపాల్ రెడ్డి గారు, ఈరోజు బీజేపీ ఎంపీలు మనం చూసాం ప్రధానితో దాదాపు 20 నిమిషాలు భేటీని ఈ రకంగా చూస్తారు. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పైన 1 ఇయర్లోనే వ్యతిరేకత వచ్చేసింది. సో మీరు అది ప్రజల్లోకి తీసుకువెళ్ళండి అని చెప్పేసి ప్రధాని సలహాలు, సూచనలు, దిశానిర్దేశం కూడా చేసినట్టుంది. రేపు అధికారం సేమ్ మహారాష్ట్ర స్ఫూర్తిగా మీరు తీసుకోండి, తెలంగాణలో మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా ప్రధాని చెప్పినట్లు తెలుస్తుంది. దీన్ని ఏ రకంగా చూస్తారు బీజేపీ నేతల భేటీకి సంబంధించి? కాబట్టి నిజంగా ఆ స్పేస్ ఉందా బీజేపీ ఇక్కడ తెలంగాణలో? గుడ్ మార్నింగ్, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ నేతలు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రధానమంత్రిని కలవడంలో తప్పలేదు, కలవాలి. సో పార్టీకి సంబంధించిన వాళ్ళ వ్యవహారాలు చర్చించుకోవచ్చు. అది ఎవరు పార్టీ బలోపేతానికి, పార్టీ అధికారంలో రావాలని బీజేపీ కోరుకోవడం తప్పలేదు. ఆ ప్రయత్నం ఆ పార్టీ చేసుకోవాలి, అందులో ఎవరేం తప్పలేదు. బట్ కానీ ఇక్కడ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నది,
అదొకటి మనం మర్చిపోకూడదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రి కలిసినప్పుడు మనం అధికారంలోకి రావాలనే చర్చ కన్నా కూడా తెలంగాణ అభివృద్ధి ఎలా ఉంది, తెలంగాణకు ఏం కావాలి, మనం తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అని ప్రధానమంత్రి ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ చర్చ వస్తే బాగుండేది. మీకు ఇంకా ఏం కావాలి, ఎందుకంటే మీకు ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో కూడా 8 పార్లమెంటు లోక్సభ స్థానాలు ఇక్కడ గెలిపించారు. గతంలో ఇంత సంఖ్య ఎప్పుడూ లేదు. సో ఈసారి మనకు ప్రజలు తీర్పు బాగా ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు కోసం అని చెప్పి ప్రధానమంత్రి మాట్లాడి మీకు ఏమైనా జాతీయ హోదాకు సంబంధించిన ప్రాజెక్టులు ఏమైనా అవసరం ఉన్నాయా, ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమేమి అవసరం ఉన్నాయి, దానికి సంబంధించిన ఒక ప్రపోజల్స్ అంతా కూడా మీరే తీసుకురండి. మనం ఖచ్చితంగా మనము రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం, మీ రాష్ట్రాన్ని తెలంగాణ అని ప్రధానమంత్రి మాట్లాడితే బాగుండేది. సో అది అధికారంలోకి రావాలని మాట్లాడుకోవడం అనేది అది సహజమే. కానీ అది పార్టీ మీటింగ్లలో, పార్టీ కార్యవర్గ సమావేశాల్లో జాతీయ అధ్యక్షులు వాళ్ళు వీళ్ళు కూర్చున్నప్పుడు, పార్టీ రాష్ట్ర సంబంధించిన విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు. వేణుగోపాల్ రెడ్డి ఒక అంశం చెప్పండి, బీజేపీ ఆ స్థాయిలో పోరాటం చేస్తుందా రాష్ట్రంలో, ఆ రకంగా ప్రజల్లోకి వెళ్తుందా? మీరే పదే అన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసినా వెంటనే బీజేపీ చేస్తుంది, సో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ పదే చెప్పేది కదా. దీన్ని ఏ రకంగా చూస్తారు? ప్రజలు విశ్వసిస్తారండి? వీళ్ళు పోరాటం చేస్తున్నారా ఆ స్థాయిలో ప్రజల్లో? ఒకటి, రాజకీయంగా అటు బీజేపీ అయినా అటు బీఆర్ఎస్ అయినా గుర్తించుకోవాల్సింది ఏంటంటే అంతర్గతంగా కలిసి బయటికి ఏదో పోరాటాలు చేస్తే పార్టీలు బలోపేతం కావు. అది ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా 2 పార్టీలు మునుగుతాయి. అది నేను విశ్లేషకునిగా చెప్తున్నాను. నేనంటే మళ్ళీ ఏదో మీరు టీసాట్ సీఈఓగా కాకుండా నేను చెబుతున్నది ఏంటి అంటే 2 పార్టీలు అంతర్గతంగా కలిసి బయటికి పోరాటం చేస్తే ఏ పార్టీ కూడా ముందుకు పోదు. అది 2 పార్టీలు గుర్తించుకోవాలి. ఎవరి పంతా వారికి ఉండాలి, ఎవరి సిద్ధాంతం వారికి ఉండాలి, ఎవరి పోరాటం వారికి ఉండాలి. సో కాకపోతే అప్పుడప్పుడు ఆ విధంగా కనపడకుండా వాళ్ళు చూసుకోవాలా, రాజకీయ పార్టీల ఇష్టం, దాని మీద మనం ఏం కామెంట్ చేయలేము. కానీ ఇక్కడ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగింది ఏంటంటే తెలంగాణ అభివృద్ధి కోసము బీజేపీ చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. బీజేపీ ప్రభుత్వం చాలా చేయాల్సిన అవసరం, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. కానీ ఎందుకో నరేంద్ర మోడీ గారు అంటే ఇంతకుముందు మీరు చర్చకు వచ్చి ఉంటుంది, మీరు ఇది మాట డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తెలంగాణ ఏర్పాటునే వ్యతిరేకించాడు, ఏర్పాటునే పార్లమెంట్ సాక్షిగా వ్యతిరేకించింది. తల్లిని చంపి పిల్లలు బతికించి ఇట్లాంటి మాటలు అనేది కొంత అగౌరవపరిచే విధంగా. ఎందుకంటే రాష్ట్రాల ఏర్పాటు అనేది ఒక రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఏర్పడుతుంది, ఇది గుర్తుంచుకోవాలి. ఒక రాజ్యాంగ ప్రక్రియ ద్వారా ఏర్పడిన రాష్ట్రాన్ని ఆ విధంగా ఏర్పడినాక మాట్లాడడం తప్పు. ఏర్పడక ముందు చర్చలు, అభిప్రాయాలు, ఆలోచనలు వ్యక్తం చేయొచ్చు. కానీ ఏర్పడిన తర్వాత ఈ విధంగా మాట్లాడినంటే ప్రజలను అవమానించినట్టు, రాజ్యాంగాన్ని అవమానించినట్టు. ఇది ఒక కాదండి వేణుగోపాల్ రెడ్డి గారు, ఇది ప్రధాని ఒక్కసారి మాట్లాడినట్టు కాదు, దాదాపు నాకు తెలిసి 4-5 సార్లు పార్లమెంట్ లో మాట్లాడండి. పార్లమెంట్ ఇంకేం కావాలి, బయట అంటే రాజకీయంగా పార్టీ వేదికల్లో మాట్లాడితే మాట్లాడుకోనియండి, మనకు అవసరం లేదు. కానీ ఒక ప్రధానమంత్రి హోదాలో పార్లమెంటులో చట్టాలు చేసే పార్లమెంటులో రాజ్యాంగం మొత్తం గౌరవించే పార్లమెంట్లో మాట్లాడడం అనేది ఇది చాలా బాధాకరం. ఇవాళ చూడండి, మీరు ఎంతమంది ఇలా మొత్తం అన్ని పేపర్లు చూసినా, అన్ని పేపర్లు హెడ్లైన్స్ బీజేపీ అన్ని వచ్చినాయి ఈ రోజు కలిసిన ప్రధానమంత్రి గారిని. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి గురించి పెద్ద చర్చ లేదు. పార్టీ బలోపేతము, పార్టీ అధికారం గురించే మాట్లాడండి. అది పార్టీ వ్యవహారం, పార్టీ మీటింగ్లు, పార్టీ కార్యాలయంలో మాట్లాడుకోవచ్చు. అది మనం కాదని ఎన్నికల సమయంలో ఏ సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు, పార్లమెంట్ దగ్గర పడ్డప్పుడు ఇట్లాంటివి మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇవాళ మీరు అంతమంది వెళ్ళినప్పుడు, మీరు ఒక బృందంగా వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించాలి. చాలా ఉంది తెలంగాణకు కావాల్సిన అభివృద్ధి. ఎందుకంటే ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది రాష్ట్రం. ఈ అప్పుల నుంచి బయటపడాలంటే కేంద్రం నుంచి కొంత సహాయం అందాలి. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక అంశం చెప్పండి, ఒక అనలిస్ట్ చెప్పండి, బీజేపీ బలపడే స్థాయి ఉందా? రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలు వస్తే రేపు గెలిచి అధికారం చేపట్టేంత శక్తి బీజేపీకి ఉందా తెలంగాణలో? నేను ఒకటి చెప్పదలుచుకున్న రాజేష్ గారు, ఎన్నికకు సంబంధం ఉండదు ఎప్పుడే. కానీ ఎన్నికల ప్రక్రియ ఎట్లుంటుంది అంటే ప్రజల అభిప్రాయం ఎట్లుంటుంది తెలియదు. ఇప్పుడు ఏమంటారు, నువ్వు అయిపోయింది 1 year లోనే మొత్తం వ్యతిరేకత వచ్చిందని చెప్పి వ్యక్తం చేస్తారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రభుత్వానికి ఇచ్చింది 5 సంవత్సరాలు మ్యాండేటరీ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలి, ఇచ్చిన హామీలను ఏ విధంగా ఫుల్ఫిల్ చేయాలనేది ప్రభుత్వం ఒక ఎజెండా ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది. ప్లానింగ్ ప్రకారం ముందుకు పోతుంది. ప్రజలను వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ వాళ్ళతో ఓట్లు వేయించుకుని మళ్ళీ అధికారం రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు నేను సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీకు మహారాష్ట్ర ఎన్నికలే ఉదాహరణ చెప్తున్నారు, మహారాష్ట్ర ఎన్నిక తరహాలో అని చెప్తున్నారు. వాస్తవానికి మహారాష్ట్రలో పార్లమెంట్ లోక్సభ ఎన్నికల్లో బీజేపీని తిరస్కరించారు ఆ రాష్ట్ర ప్రజలు. దేశమంతా ఓకే, దేశమంతా ప్రజలు బీజేపీని ఆకాంక్షించవచ్చు, బీజేపీ అధికారంలోకి రావచ్చు మిగతా పార్టీల సపోర్ట్తో. కానీ మహారాష్ట్రలో బీజేపీని
తిరస్కరించింది. అదే మన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు. అంటే లార్జెస్ట్ పార్టీగా ఇలా బీజేపీ సీట్లు వచ్చినాయి, ఆ కూటమికి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చినాయి. మిగతా పార్టీలన్నీ కూడా పూర్తిగా కనీస పోటీ కూడా, ఈవెన్ కాంగ్రెస్ ఆల్సో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. అంటే ఎన్నికకు సంబంధం లేదు. అంటే మహారాష్ట్రలో రాహుల్ గాంధీ నాయకత్వం కానీ మల్లికార్జున ఖార్గే నాయకత్వాన్ని కానీ లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఆమోదించారు. కానీ అసెంబ్లీ ఎన్నికలు అనేది అది లోకల్ సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలు, అది కేంద్ర ప్రభుత్వానికి మ్యాండేటరీ కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి మ్యాండేట్. రైట్, ఓకే. చరణ్ కౌశిక్ గారు, మీరేం మాట్లాడతారు? చీకటి ఏమంటారు, నిన్న కిషన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. అసలు సేమ్ కేసీఆర్ ఏ రకంగా అయితే వ్యవహరించారో గతంలో, సో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా సేమ్ అలాగనే వ్యవహరిస్తున్నారు. కనీసం ప్రశ్నిస్తే ఆయన ఎదురు దాడి చేస్తూ ఉన్నారు అనే విధంగా నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక ప్రధానితో కూడా భేటీ అయ్యారు. ఈ 2 అంశాలకు సంబంధించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 30 నిమిషాలు ప్రధానమంత్రి గారు కలిసి 20 నిమిషాలు ఐక్యంగా ఉండని చెప్పేసి ప్రధానమంత్రి గారే అందరికి ఐక్యంగా ఉండండి, కలిసికట్టుగా పనిచేసుకోవడం చెప్పేసి సంనాయించడం చెప్పేసి 20 నిమిషాలు దాని గురించి చర్చ జరిగిందని చెప్పేసి నేను ఈ రోజు అన్ని పేపర్లు చూసిన. భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళ మధ్య 5 గ్రూపులుగా విడిపోయింది కాబట్టి, కిషన్ రెడ్డి గారితో ఒక వర్గం, అరవింద్ గారు, సంజయ్ గారు, ఈటల రాజేంద్ర, డికే అన్న గారు కాబట్టి ఇవందరూ కలిసికట్టుగా పనిచేసుకొని చెప్పే ప్రయత్నం జరిగినట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సరే, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడదని అనుకుంటున్న వాళ్ళు, అది బానే ఉంది. మరి తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో అనేది లేదు. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధుల గురించి కానీ ఏదైనా మాట్లాడారా? భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ మాట్లాడలేదు, ప్రధానమంత్రి గారు మాట్లాడలేదు. ఎందుకంటే మొన్న 49 లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టి బీహార్ కు 59,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్ర రాష్ట్రానికి 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. మొన్న రైల్వే నిర్మాణం కోసం 6,200 కోట్ల రూపాయలు బీహార్ కు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి. మరి తెలంగాణకు ప్రత్యేక నిధులు ఏమైనా ఇచ్చిరా? తెలంగాణకు ప్రత్యేక నిధులు తీసుకురాకుండా తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలిపిస్తే తెలంగాణకు గుండు సున్నా చేసింది భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే తెలంగాణకి ₹1 తీసుకోబోతూ తెలంగాణకి ఇచ్చింది 42 పైసలు మాత్రమే. మా పైసలే 48 పైసలు ఉన్నాయి. గుజరాత్ ₹1 ఇస్తే ₹7 కేంద్రం ఇస్తుంది. మహారాష్ట్ర ₹1 ఇస్తే ₹5 కేంద్రం ఇస్తుంది. అదే కాకుండా ఉత్తరప్రదేశ్ ₹1 ఇస్తే ₹6 కేంద్రం. మరి తెలంగాణ ₹1 ఇస్తే మాకు ఇచ్చింది 42 పైసలు ఇచ్చి, మా 45 పైసలు ఇంకా అక్కడ ఉన్నాయి. దాని గురించి ఏమైనా మాట్లాడతారేమో, తెలంగాణ రాష్ట్ర ప్రయాణాల గురించో, లేకపోతే మొన్న జరిగిందిగా నష్టమే జరిగింది విభజన హామీలో, లేకపోతే 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ గురించి ఏమైనా చర్చ జరుగుతామని మేము భావించాం. కానీ ఏది మాట్లాడకుండా మీరంతా కలిసికట్టుగా పని చేసుకోవడం చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో కాదండి. చరణ్ కౌశిక్ గారు పాయింట్ అది కాదు. సరే, సరే, అది మాట్లాడుతూ వాళ్ళ పార్టీ బలోపేతం కోసం కూడా ఖచ్చితంగా మాట్లాడతారు. అందులో ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనేది ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారంట. ఎందుకు చూస్తారు సార్? తెలంగాణను నిండా ముంచి తెలంగాణ ఆగం చేసి 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్లు అప్పు చేస్తే 150 లక్షల కోట్లు అప్పు చేసి నరేంద్ర మోడీ గారు. ఒకసారి దేశంలో నరేంద్ర మోడీ గారు అయినా భారతీయ అభివృద్ధి మీద ఓట్ల పోతే మంచిగా ఉంటది. ఎంతసేపు హిందుత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం మహారాష్ట్రలో చూసినాం కదా. హిందుత్వ సెంటిమెంట్ తీసుకొచ్చారు, బీసీల సెంటిమెంట్ తీసుకొచ్చారు. మరాఠా ప్రజలు రకరకాల జిమ్మికులు చేసి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతిపక్షాలకు సంబంధించి 150 మందితో పోటీ చేపించి ఏకంగా ప్రతి ఓటును రాబట్టే ప్రయత్నంలో భాగంగా 50 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గం ఖర్చు పెట్టినట్టు చాలా స్పష్టంగా రిపోర్ట్లు చెప్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏకంగా ఎన్ని రోజులు స్టేజ్ లో మహారాష్ట్ర ప్రజలు చూసారు. అదే కాకుండా మేము హర్యానాలో కూడా మేము ఓడిపోయింది 1,14,000. కానీ ఈసారి మాత్రం ప్రధాని కావచ్చు, ఇటు అమిత్ షా తెలంగాణ పైన మాత్రం ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టుందండి. మీరు చూడండి, నిన్న మీటింగ్ తర్వాత కూడా ప్రధాని ఒక ట్వీట్ చేశారు. ఈ తెలంగాణ పైన కావచ్చు, మనము ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఏంటి మనం ఇక్కడ గెలవకపోవడం కారణం ఏంటంటే, అంటే ఏ ప్రత్యేకంగా ఏ రకంగా ఫోకస్ పెట్టారో చూడండి సార్. ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుంటే రాష్ట్ర అధ్యక్షుడు మార్చుకునే వాళ్ళు. రాష్ట్ర అధ్యక్షుడు ఇంతవరకు కిషన్ రెడ్డి గారు కంటిన్యూ అవుతా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కోసమే గొడవలు జరుగుతా ఉన్నాయి. చాలా రోజుల పాటు బీజేపీ నేతను నియమించుకోలేదు. ఎలక్షన్ల ముందు బీసీ ముఖ్యమంత్రి అన్నారు. బీజేపీ నేత మహేష్ రెడ్డి గారు నియమించింది భారతీయ జనతా. ఓట్లప్పుడు ఒకటి, ఓట్లు అయిపోయిందో ఓ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందే భారతీయ జనతా పార్టీ. విభజన హామీలు ఇప్పుడు నెరవేర్చలేదు. అదే కాకుండా తెలంగాణకు ప్రత్యేక నిధులు ఇవ్వలేదు. 8 మంది ఎంపీలు ఎందుకు గెలిపించారు? 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉండి తెలంగాణ చేసింది భారతీయ జనతా పార్టీ గుండు సున్నా. కాబట్టి తెలంగాణ సమాజం కూడా భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్న అడుగుతారు. కాబట్టి కిషన్ రెడ్డి కనీసం నవోదయ స్కూల్ తీసుకురాలే. నవోదయ స్కూల్ కూడా కేంద్ర మంత్రి ఉండి కిషన్ రెడ్డి గారు తెలంగాణ నవోదయ స్కూల్ కూడా తీసుకురాని పరిస్థితి ఉందంటే
భారతీయ జనతా పార్టీ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీగా వాళ్ళకి అధికారం అంటే వాళ్ళ పార్టీ ఒకటి తెలంగాణ రాష్ట్రం కాబట్టి వాళ్ళ పార్టీ మీద వాళ్ళ పార్టీ శ్రేణులను విశ్వాసం నింపే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేసినట్టు కనపడతా ఉంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళ మధ్య 2-5గా డివైడ్ అయిపోయింది కాబట్టి వాళ్ళందరినీ ఏకీకృతం చేసే ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారు నిన్న సమావేశం చేసినట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు ఈ అంశాలకు సంబంధించి? కాంగ్రెస్ పార్టీ సోదరుడు కౌశిక్ గారు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నట్టుగా మనకి ఫీల్ కావట్లేదు. మన దేశంలో పరిపాలన విధానం ఫెడరల్ వ్యవస్థ అనే విషయం మర్చిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ యొక్క పరిపాలన కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది. దాన్ని మర్చిపోయి కేంద్ర ప్రభుత్వం ఆరోపణలు చేస్తే ఏం లాభం అర్థం కాదు. ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ఏ సమస్యలు ఉన్నాయి, దాంట్లో మా పాత్ర ఏంటి, మేము కోరితే కేంద్రం ద్వారా వచ్చే అవకాశాలు ఏమున్నాయి, వాటిని దృష్టి పెట్టిన దాఖలాలు కనబడుతున్నాయి. మాకంటారు బీజేపీలు తీసుకురావడం 8 మంది ఎంపీలు గెలిపిస్తే సగం మంది మాతో సమానంగా మేము తీసుకొచ్చేది ఏముంటుంది? మీరు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన సమస్యల మీద మీ ద్వారా సరే కాదండి శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, సరే ఒక పాయింట్ మాట్లాడదాం. నిజంగా ఆ స్థాయిలో ప్రధాని గారు ఏదైతే ట్వీట్ చేశారో ఆ స్థాయిలో ప్రజలు తెలంగాణ బీజేపీ వైపు చూస్తున్నారా? ఆ బీజేపీ వైపు చూసేంత మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ తెలంగాణలో? రాజన్ గారు, మేము ఏం చేసినాం ఏం చేయలేదు ప్రజలు చూడాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గుడ్ గవర్నెన్స్ కావాలి, ఇమాందార్ వ్యవస్థ కావాలి, ప్రోయాక్టివ్ గా ఈ యొక్క రాష్ట్రాన్ని డెవలప్ చేయాలనే ఆలోచన కలిగింది భారతీయ జనతా పార్టీ మిగిలింది. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్, ప్రజలు ఎప్పుడు మన వైపు చూస్తారంటే ప్రజా వ్యతిరేక సమస్యలు ఉన్నా కానీ ప్రజల తరపున పోరాటాలు చేస్తే తప్ప ప్రజలు మీ వైపు చూస్తారు. ఈ రోజు వరకు మీరు చేసిన పోరాటాలు ఏంటి? మొన్న బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చేస్తుందో ఆ తర్వాత వారం 10 రోజులకు మీరు అదే రూట్లో వెళ్తున్నారు కదా, దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఎక్కడైతే బీఆర్ఎస్ ఏం చేస్తుందో అట్ ద సేమ్ టైం అదే స్క్రిప్ట్ కిషన్ రెడ్డి చదువుతున్నా. ఈ రకమైన ఆరోపణలు మీ వైపు వస్తున్నాయి కదా, ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా నమ్ముతారు? మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాదు కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత వాళ్ళు చేస్తారు. మా ఎదుగుదలను చూసి ఓర్వలేక హింసతోని వాళ్ళు అడ్మిట్ చేయక ఈ రకంగా మమ్మల్ని బదనాలు చేసే ప్రయత్నం చేస్తారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పించి అరే మేము పోటీ చేసినాం. 8 మంది ఎంపీని యొక్క రాష్ట్ర ప్రజలు గెలిచిన మీతో సమానంగా బీఆర్ఎస్ 0 అయిపోయింది. డిపాజిట్ చాలా చోట్ల మమ్మల్ని ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్ పార్టీగా ప్రజలు గుర్తించినారు. ఇప్పటికే పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు ఏ పరిస్థితి ఉండే, తర్వాత ఏం విషయం బీజేపీ బలం ఈ యొక్క రాష్ట్రంలో తెలుసు. కరెక్టే, కానీ ఇప్పుడు 2 కారణాల చేత ఒక ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వస్తుంది రాజేష్ గారు. ఒకటి, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఫుల్ గా ఉంటే, రెండోది ఆ వ్యతిరేకతను పార్టీగా ఎంత. కానీ అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఒక పాయింట్ ఇక్కడ సరే మీరు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఒకటి ఇదని చెప్తున్నారు, కానీ ఇక్కడ ప్రధానంగా మెయిన్గా ప్రధానే చాలాసార్లు తెలంగాణ వ్యతిరేకించారు కదా, ఇది ప్రజలు ఇక్కడ అంత ఈజీగా తీసుకోరు కదా. మనం చూసాం ఈ అంశాన్ని ఏ రకంగా గతంలో ఎన్నిసార్లు లేవనెత్తారు. ప్రధానికి తెలంగాణ మీద ఇష్టం లేదు. రాజేష్ గారు, భారతీయ జనతా పార్టీ కదా తెలంగాణ వచ్చింది. మోదీ ఎట్లా వ్యతిరేకిస్తారు? ఎక్కడ వ్యతిరేకించినారు? మోడీ గారు విధానాన్ని వ్యతిరేకించినారు. రవీంద్ర గారు, విధానము విభజించే విధానాన్ని మోదీ గారు వ్యతిరేకించడానికి కరెక్ట్ కాదు పద్ధతి అని చెప్పేసి అవును తలుపు మూసి ఎవరు మాట్లాడకుండా చర్చ లేకుండా విషయాల మీద చర్చ లేకుండా బలవంతంగా కాంగ్రెస్ పార్టీ తొందరపడతం చేసింది. కన్విన్స్ చేయడంలో విఫలమైంది. దాని అప్రోచ్ మెథడ్ కరెక్ట్ చేయలేదు. అది మంచిగా కాదండి. యువకులు కాదు శ్రీనివాస్ గారు ఒక పాయింట్ ఇక్కడ ఆ ప్రాంతంలో కూడా జరిగింది. శ్రీనివాస్ గారు ఒక్క మాట, ఈ యొక్క 2 ప్రాంతాల ప్రజలు కూడా మనతీయులే, మన వాళ్ళే,
మన సోదరుల నిన్నదా కలిసి ఉన్న మనము శ్రీనివాస్ గారు ఈ రకంగా శ్రీనివాస్ గారు ఒక అంశం ఇక్కడ శ్రీనివాస్ గారు ప్లీజ్ ఒక్క అంశం ఇప్పుడు ఇంతకుముందు చరణ్ గారు అన్నట్లు కావచ్చు, మరొకటి వేణుగోపాల్ రెడ్డి గారు అన్నట్లు కాదు, ఒకటి ఏర్పాటు ఒకటి పక్కకు పెడితే మీ పార్టీలో ఉన్న గ్రూపులు డీకేఆర్ ఉన్న గ్రూపు ఒకటి, కిషన్ రెడ్డి గ్రూపు ఒకటి, బండి సంజయ్ గ్రూపు ఒకటి, ఈటల రాజేంద్ర గ్రూప్ ఒకటి, ఈ రకమైన గ్రూపులు ఉండడంతో సో పార్టీని మీరు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారని ఈ అంశమే ప్రధానంగా ప్రధాని దగ్గర చర్చకు వచ్చింది అనేది తెలుస్తుంది. నిజమేనా? పేపర్లో కూడా అదే ఉంది ఎక్కువ. బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఆఫీసులకు సీసీ కెమెరా లింక్ ఉందేం? ప్రధాని ఏం మాట్లాడతారండి అర్థం కదా. అక్కడ ఏం మాట్లాడారు మీకు ఏమో చెప్పిరా? పేపర్ వాళ్ళకి చెప్పిరా? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందా? ఇవన్నీ ఊహాగానాలు. పేపర్ వాళ్ళు కావచ్చు, టీవీలు కావచ్చు, వాళ్ళు అనుకుని ఏదో చూసాము రాయడం కరెక్ట్ కాదు. ఈ ప్రధాని గారు రాష్ట్రం గురించి కావచ్చు, లేదంటే పార్టీ గురించి కావచ్చు మాట్లాడుకుంటారు, కానీ గ్రూపుల గురించి మాట్లాడారు. ఓకే అండి, అజపూర్ సింగ్ ప్లీజ్ ఒక నిమిషం అండి ప్లీజ్, సమయం లేదు. రవీంద్రరావు గారు చెప్తున్నారు, ప్లీజ్ సమయం లేదు ప్లీజ్. అయితే ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు ఒక మాట చెప్పిన, ఎన్నికకు తేడా ఉంటుంది అనేది. అసెంబ్లీ ఎన్నికకు పార్లమెంట్ ఎన్నికకు వచ్చేసరికి తేడా ఉంది. అవును, కానీ నైతికత అనేది బీజేపీకి తెలంగాణలో లేదు. తెలంగాణ ఇచ్చిన విధానాన్ని మీద ఇంత కసి పెంచుకున్న మోడీ గారు గత 2 టర్ముల్లో కానీ ఈ టర్ములో కానీ అభివృద్ధికి సంబంధించి నిధులకు సంబంధించి పల్లెత్తు మాట కూడా మాట్లాడాలి. మొదటి టర్ములో మేము సానుకూలంగా ఉన్నాం, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాం. ఉంటే ఏమి ఇచ్చిందండి? విభజన సమస్యలు కూడా పరిష్కరించలే. ఉన్న తెలంగాణకున్న 7 మండలాలు కూడా మీరు ఇచ్చేసిండ్రు. ఇచ్చిన విద్యా పరంగా కానీ వైద్య పరంగా ఒక మెడికల్ కళాశాల ఇవ్వలే, ఒక నవోదయ స్కూల్ ఇవ్వలే, బయ్యారం ఇవ్వలే, ఒక ఐటీ కారిడార్ ఇవ్వలే, ఈ తెలంగాణలో రైల్వే కోచ్ ఇవ్వలే. తెలంగాణకు సంబంధించి విభజనలో పేరు అవునండి ఇవ్వలేదు అంటే మీరు కూడా ఆ స్థాయిలో కనీసం మీకు తెలంగాణ అధికారులు ఎట్లా వస్తారండి? మీరు అభివృద్ధి గురించి చెప్పిండ్రా? మీరు తెలియజేసిండ్రా? మీరు నివేదిక ఇచ్చిండ్రా? నివేదికలు ఇవ్వలేదా? 10 సంవత్సరాల్లో మా పాలనలో ఎన్ని నివేదికలు ఇచ్చినామనే దానికి ఇంత సీనియర్ నాయకులు వారు పెద్దలు శ్రీనివాస్ గారు చాలా సీనియర్ నాయకులు ఈ రకంగా మీరు మాట్లాడడం అనేది ఇది మీకు ధర్మం కాదు, న్యాయం కాదు. హిందూయిజం పేరిట కేవలం రాజకీయ కాదండి. ఒకటండి అని చెప్పు మన రవీంద్రరావు గారు లక్ష్యంగా ఇంత కాదండి. రవీంద్రరావు గారు మీరు ఇప్పుడు చూసి ఉంటే నిన్న బీజేపీ ఎంపీలో భేటీ తర్వాత ప్రధాని చేసిన ట్వీట్ ఏంటంటే గత బీఆర్ఎస్ దుష్ట పాలన జ్ఞాపకాల నుంచి ఇప్పటికీ ఇంకా వెంటాడుతున్నాయి ఇక్కడ ప్రజలను అనేది ఆయన ప్రధాని గారు మెన్షన్ చేశారు. ఇది దుష్ట పాలన. ఇప్పుడు దుష్ట పాలన అనేది ఆయనకి ఎక్కడ తగిలింది ఏంటనే ఆయన బీఆర్ఎస్ పార్టీ అనేది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేక ప్రత్యామ్నాయం ఉంది కనుక బీజేపీ లేవడం లేదు కనుక లేవచేత గాని లేవలేని నాయకత్వం ఇక్కడ ఉంది కనుక ఈ పార్టీకి పునాదులు పడడం లేదు కనుక ఆయన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీనే లక్ష్యంగా ఎంచుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పతనం అనేది ఎవడు ఆపినా ఆగదు ఇక్కడ. కానీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేము కాలేకపోతున్నామే, బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ అవుతుంది కదా అని అక్కసును వ్యక్తం చేసిండే తప్ప ఆయనకు ఎంత ఇబ్బందికరంగా కేసీఆర్ గారు తయారవుతున్నారు అనేది అర్థమైంది. కనుక ఎట్లా అడ్డుకోవాలనేది కాంగ్రెస్ తోటి కుట్రలు పని, రేవంత్ రెడ్డి గారితో కుట్రలు పని ఆయన నిధులు లేదు కానీ కేసీఆర్ గారిని ఎట్లా కథం పట్టించాలనే కార్యక్రమాలు మాత్రం వీళ్ళిద్దరు షేర్ చేసుకుంటున్నారు అనేది మాత్రం వాస్తవం. అందుకనే వీళ్ళంత మేరకి వీళ్ళని ఎట్లా జైలు పంపాలి, ఎట్లా కకావికలం చేయాలి, ఈ బీఆర్ఎస్ పార్టీని ఎట్లా చీల్చాలి, మళ్ళా మహారాష్ట్ర వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు పరచాలనే పథకం వాళ్ళు రచిస్తారు తప్ప ఇక్కడ మరొకటి కాదు. తెలంగాణ అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రజల పట్ల వారికి నమ్మకారం లేదు. రాష్ట్రంలో అధికారంలో రావడమే వారికి ఉన్న కాదండి. మీరేమో బీజేపీ అని అంటున్నారు కానీ ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు కావచ్చు కాంగ్రెస్ చెప్తుంది, పదే ఢిల్లీ వెళ్తున్నాడు కేటీఆర్, అక్కడ బీజేపీ పెద్దలు కలుస్తున్నారు. ఇక ఈరోజు చూడండి ఈ కాంగ్రెస్కి సంబంధించి ఇది విచారిద్దామంటే గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు. అంటే ఏ స్థాయిలో ఉందో చూడండి బీజేపీ ఒప్పందము బీఆర్ఎస్ తోటి అనేది ఈరోజు చర్చ జరుగుతుందండి. మీరు రాజేష్ గారు ఢిల్లీలో మేము ఆడగలుగుతాం ఏంటనేది తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళకి తెలియకుంటుందా? ఆధారాలు పెట్టమానండి. మీరు ఏదైనా కేంద్ర మంత్రినో ఏ నాయకుడినో కలిస్తే
ఢిల్లీలో ఎంత బలమైన నిఘా వ్యవస్థ ఉంటుందో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా ఎవరికైనా? ఇంత అమాయకంగా మాట్లాడతారా? ఇప్పుడు మరి కవిత గారిని జైల్లో పెట్టింది బీజేపీ అన్నప్పుడు కేటీఆర్ గారిని జైల్లో పెట్టడానికి ఏంటి ఇబ్బంది? మీరు చూడండి, ఇప్పుడు ఈ కార్ రేస్ సంబంధించి గవర్నర్ అనుమతి లేదు ఇప్పటి వరకు. కేటీఆర్ విచారించాలని చెప్పేసి అడిగితే గవర్నర్ అనుమతి లేదండి. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏదో జరుగుతుంది అనేది ఈరోజు చర్చ జరుగుతుంది బయట. ఇక రాజేష్ గారు కూడా దాపరికమేం లేదు. ఒక మాట చెప్పనా, ఒకటే మాట, కేటీఆర్ గాని కేసీఆర్ గాని టచ్ చేస్తే ఈ రెండు పార్టీలకి పుట్టగతులు కూడా ఉండవు తెలంగాణలో. అందుకనే ఆచితూచి వాళ్ళు అరెస్టులు చేయడంలో, కేసులు పెట్టడంలో జాగ్రత్త వహిస్తారు. అంతేనా కౌశిక్ గారు? గవర్నర్ అనుమతిస్తే ఏమైంది? బీజేపీ కూడా భాగస్వామ్యం అయినట్టే కదా కేటీఆర్ అరెస్ట్ చేయడంలో. కనుక బీజేపీ మెడ మీద కత్తి పెట్టింది కాంగ్రెస్. కనుక మేమెందుకు దాన్ని పూసుకోవాలనేది బీజేపీ. ఈ ఇద్దరు ఏంటంటే వాళ్ళిద్దరికి మా మీద ప్రేమ లేదు, మేము ఎవరితో కాంప్రమైజ్ అయ్యేది. ఇద్దరు మాకు బలమైన శత్రువులే. చరణ్ కౌశిక్ ఏం చెప్తారు? ఇప్పుడు కేటీఆర్ నిజంగానే నిజాయితీ పరుడు. మరి గవర్నర్ గారు గోలండి 70 కింద అనుమతి ఇవ్వండి చెప్పొచ్చు కదా. నిజాయితీ పరుడు నిజాయితీ పరుడు తెలిసిపోతుంది కదా. ఒక నిమిషం అండి, రవీంద్రరావు గారు మాట్లాడతారు. రవీంద్రరావు గారు మాట్లాడతారు. మేము ఏమంటా ఉన్నాం, మనోళ్ళ కేటీఆర్ గారు మనోళ్ళ కట్టరు కలిసిన అని చెప్పి. మరి ఎవరిని కలిసినారు? మరి ఫేస్బుక్ లో రవీంద్రరావు గారు ప్లీజ్. ఆ రోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పెద్దలు కలిసి మీ నిజాయితీ 70 కింద అనుమతి తప్పేమన్నది అంటే ఆల్రెడీ అరవింద్ కుమార్ గారు చాలా ఆ కేసులో కార్యదర్శి వ్యవహారంలో కేటీఆర్ గారు చాలా స్పష్టం, వారి మౌఖిక ఆదేశాల అనుసారం నేను పనిచేసిన చెప్పి చాలా స్పష్టంగా 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన చాలా స్పష్టంగా అరవింద్ కుమార్ ఒప్పుకున్న తర్వాత గవర్నమెంట్ ఏంటంటే మరి ప్రజాప్రభుత్వం కాబట్టి డెమోక్రసీ ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని గవర్నర్ గారు అనుమతి కోరిన 70A కింద వారు అనుమతించిన తర్వాత ఏసీ విచారణ చేస్తారు. ఖచ్చితంగా దాంట్లో ఏంటంటే హెచ్ఎండిఏ బోర్డు అనుమతి లేదు. అదే కాకుండా అక్కడ ఆనాటికి సెకండ్ ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ వారి అనుమతి లేకుండా తప్పుడు మార్గాల్లో పైసలు వాళ్ళ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయినాయి. కాబట్టి ఆ విషయంలో ఖచ్చితంగా కేటీ గారు దొరికిపోయింది. కాబట్టి కేంద్ర నాయకత్వాన్ని రవీంద్రరావు గారు ప్లీజ్ మీరు మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు. దయచేసి ఎందుకు అట్లా మీరు తొందర పెడతా? నేనేం చేసేది మీరేం చేసేది అర్ధరాత్రి అద్భుతాలు చెప్తే సార్. టీఆర్ఎస్ పార్టీ 2023 ఎలక్షన్ల ముందు 47% ఉంటే 2023 ఎలక్షన్ లో 37% పరిమితం. మన జరిగిన ఎంపీ ఎలక్షన్ లో 16%, దాదాపు 30% ఓటు బ్యాంక్ కోల్పోయింది. తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓడిపోయారు. కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకునే పరిస్థితి. కాకపోతే తెలంగాణ రాష్ట్రం ఇలాగనే రవీంద్రరావు గారు చెప్పారు, ఎక్కువ పనులు చేస్తున్నప్పుడు వ్యతిరేకత వస్తాయి. మేము ఎక్కువ పనులు మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మా మీద వ్యతిరేకత కనబడుతుంది మీకు. అది కూడా ఈ 1 year తర్వాత సర్దుమణుతుంది. ఎందుకంటే మేము సమయం లేదు ప్లీజ్ చరణ్ ప్లీజ్. సార్ మేము భవిష్యత్తు హైదరాబాద్ భవిష్యత్తు కావచ్చు, తెలంగాణ భవిష్యత్తు బాగుండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని ఇక్కడ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కావచ్చు, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఆ మంచి పథకాలు చేసే ఉద్దేశంలో ముందుకు పోతా ఉంది. రైతులు, నిరుద్యోగులు, మహిళలు కాపాడుకునే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నంలో నిమగ్నమై 30 సోషల్ మీడియా వేదికలు పెట్టుకున్నారు. సార్ దేశంలో అత్యధిక కాస్ట్లీ బడ్ 1444 కోట్లు ఉన్నాయి వాళ్ళ అకౌంట్ లో. ప్రతి సంవత్సరం 10% అంటే 100 కోట్ల రూపాయలు FD 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాప్రభుత్వాన్ని బదనాం చేసే తప్ప మరి మహారాష్ట్రలో ఎందుకు పోటీ చేయాలి బీఆర్ఎస్ పార్టీ? మహారాష్ట్రలో పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ నష్టమయ్యేది కదా. కేటీఆర్ గారు ఆదిలాబాద్ పోయి భారతీయ జనతా పార్టీ గెలవాలన్నాడు. హరీష్ రావు గారు హైదరాబాద్ నుండి కాంగ్రెస్ చెప్పి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది కాబట్టి పోటీ చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కలిసి పోటీ చేసినా మాకు తెలంగాణ రాష్ట్రంలో సిద్ధంగా ఉంది. రైట్ వేణుగోపాల్ రెడ్డి, చివరికి ఏంది నిజంగా బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందం ఉందా? అందుకనే ఈ కేటీఆర్ అంశాన్ని కూడా ఇప్పుడు సరే ఇప్పుడు వచ్చింది కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. కేటీఆర్ అంశాన్ని ఈరోజు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడానికి కారణం ఢిల్లీ పెద్దల నుంచి అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడమే దీనికి కారణమా? ఫైనల్గా ప్లీజ్ క్లోజ్, టైం లేదు.
వేణుగోపాల్ రెడ్డి గారు మ్యూట్లో ఉన్నారండి, మాట్లాడండి. విచారణలో భాగంగా అన్ని ఎప్పుడు ఏది జరగాలో అది జరుగుతుందని నా యొక్క అభిప్రాయము. సో ఇక ఇప్పుడు కేసులు వస్తున్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు ఎవరు ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు, దాంట్లో మనం తప్పుపట్టడానికి కూడా లేదు. సో చేసుకోనివ్వండి, చేసుకున్నా కానీ చట్టం తన పని తాను చేసుకోపోతుందని నా యొక్క నమ్మకం. ఓకే, అది జరుగుతుందని నా నమ్మకం. అది కాదు, ఇప్పుడు మీరు చూశారు మొన్నటి ఎన్నికల్లోని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ముఖ్యమంత్రి పదే పదే ప్రచారం చేశారు, ప్రజలు కూడా అది నమ్మే అనుకుంటా ఇటువైపు వచ్చారు. సో ఇక స్పష్టంగా అంటే లోక్సభ ఎన్నికల్లో అయితే కొంత చేతులు ఎత్తేసి నేను చూడలేదా, స్థానికంగా మా ఏరియాలో చూడలేదా? ఇప్పుడు స్థానికంగా కొంత బీఆర్ఎస్ పరిస్థితి మనం గెలిచే పరిస్థితి లేదు, బీజేపీ సపోర్ట్ చేయండి వాళ్ళని గెలుస్తారు అనేది జనరల్ గా జరిగింది. ఇది దాన్ని మనం దాపరికం పెట్టుకుంటా దాగలేదు. ఇప్పుడు కూడా ఉందంటారా బంధం? ఇక ఇప్పుడు ఉంటుందా అంటే బంధము రాను ఎలక్షన్ లో వచ్చే ఎలక్షన్లలో ఎట్లుంటది, ఎవరు ఏ పార్టీ ఏది బలోపేతం అవుతుంది, బీజేపీ అవుతుందా బీఆర్ఎస్ అవుతుందా? వాళ్ళిద్దరు రెండు పార్టీలు మాత్రం ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ఎవరు ప్రత్యామ్నాయం అనేది రెండు పార్టీలు తెలుసుకోవాల్సిన భవిష్యత్తు ఏందనేది వాళ్ళ యొక్క విధానము, వాళ్ళు పోయే పంతాను బట్టి ఉంటది. రైట్ అండి, చూద్దాం. థ్యాంక్ యూ అండి వేణుగోపాల్ రెడ్డి గారికి, రవీంద్రరావు గారికి, అదేవిధంగా చరణ్ కౌశిక్ గారికి, అల్జపూర్ శ్రీనివాస్ గారికి చర్చలో పాల్గొని మీ అందరికి ధన్యవాదాలండి. చూసాం కదా, ముఖ్యంగా మరి ప్రధానితో అయితే తెలంగాణ బీజేపీ నేతలు, ఎంపీలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మరి తెలంగాణ అంటే తెలంగాణకు నెక్స్ట్ మహారాష్ట్ర తరహాలోనే నెక్స్ట్ మనము స్ఫూర్తిగా తీసుకొని మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పేసి ప్రధాని సూచనలు చేసినట్టున్నారు. చూడాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణలో బీజేపీ ఏ రకంగా పుంజుకోబోతుంది, మరి అధికారం చేపట్టేంత స్థాయిగా వెళ్ళబోతుందా ఏంటి, ప్రభుత్వ వైఫల్యపైన ఏ రకంగా ఎండగట్టబోతుంది, ప్రజలకు ఏ రకంగా వెళ్ళబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది రాబోయే రోజుల్లో. ఇది వాళ్ళ చర్చ. రేపు మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తుండండి 60 సామాన్యుడి ఆరప్రాణం.